హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. ఈరోజు నేను మీకు జర్మన్ టర్నిప్ తోటి మంచి గ్రేవీ కర్రీ చేసి చూపిస్తానండి. చూసారా ఎంత బాగుందో. రైస్, రోటీ, చపాతీ, బిర్యానీ కూడా ఆల్ ఇన్ వన్ అండి. సూపర్ ఉంటుంది. ఇది ప్రిపరేషన్ చూసేద్దాం. చూసారా, మనం ఇలా నేను 2 తీసుకున్నానండి. ఈ జర్మన్ టర్నిప్ అని మనకి సూపర్ మార్కెట్లో కానీ లేకపోతే వెజిటబుల్ స్టోర్లో కానీ దొరుకుతాయి. దీన్ని అంతా చక్కగా ఫీల్ చేసేసుకోవాలి. ఫీల్ చేసుకుంటే చూసారా ఎలా ఉందో, చక్కగా ఇలా ఉంది కదా. దీన్ని ఇప్పుడు మనం పీసెస్ కట్ చేసేసుకుందాం. దీని ప్రిపరేషన్కి కర్రీకి కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఆనియన్స్ సన్నగా తరుక్కోవాలండి. నేను ఒక 3 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. గ్రేవీ కోసం మనకి చూసారా, పల్లీలు, క్యాషూ నట్స్, కొంచెం కొబ్బరి ముక్క, టమాటో, పసుపు, కారము, ఉప్పు, పచ్చిధనియా పౌడరు, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్, ఫైనల్గా కొత్తిమీర. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఇలా ఒక బాండీ పెట్టుకొని దీనిలో ఫస్ట్ ఇవి గ్రేవీ కదండి, ఖచ్చితంగా రోస్ట్ చేసుకోవాలి. పచ్చి వేస్తే అంత బాగుండదండి టేస్ట్. ఆ కమ్మదనం రాదు కాబట్టి వేగితే బాగుంటుంది. అలా వేయించుకొని మనం పక్కన పెట్టేసేసుకుందాం. ఇప్పుడు దీనిలోనే ఆయిల్ వేసేసుకొని పోపు పెట్టేసేసుకుందాం. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకున్నాం కదా, అవి వేగిపోయిన తర్వాత చక్కగా సన్నగా తరుక్కున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే గ్రేవీ కర్రీ కదండి, బాగుంటుంది. ఇప్పుడు అవి ఆనియన్స్ వేగేలోపు మనము దీనిలో ఒక టమాటా కట్ చేసి వేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. చూసారా, మన ఆనియన్స్ వేగిపోతున్నాయి కదండి. కర్రీ లీవ్స్, చిటికెడు పసుపు, ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఏ కర్రీ అయినా కూడా మరీ హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోకూడదండి. మీరు ఒకటే గమనించండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆవిరికే చక్కగా బాయిల్ అయిపోతుంది. చూసారా, మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాము. ఆనియన్స్ కూడా త్వరగా ఫ్రై అవుతాయి సాల్ట్ వేసుకుంటే. చక్కగా ఫ్రై అయిపోతుంది కదండి. ఇప్పుడు మనము ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేసుకుందాం. చూసారా, మూత తీస్తే మనకు చక్కగా ఆయిల్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీనిలో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ వేసాను నేను. దీన్ని కూడా మిక్స్ చేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. అప్పుడే కర్రీ చాలా బాగుంటుంది. ఇది కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది కాబట్టి మనకి దేని కాంబినేషన్ అయినా రైట్కి కానీ, రోటీకి కానీ, చపాతీకి కానీ, పుల్కాకి కానీ, బిర్యానీకి కూడా బాగుంటుందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టర్నిప్ని వేసుకుందాం. చూసారా, మరీ స్మాల్ సైజు కదండి, కొంచెం బిగ్ సైజు, 1 ఇంచ్ సైజు కట్ చేసుకుంటే గ్రేవీలో బాగుంటుందంట, పన్నీర్ కర్రీ లాగా. వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకుందాం. ఇది కూడా అంటే రాడిష్ అంటే నాకు తెలిసి ముల్లంగిలాగా అనిపించిన స్మెల్ అయితే అలా లేదు, నార్మల్గానే ఉంది. కర్రీ మాత్రం చాలా బాగుంది టేస్ట్. ఇలా వేగిపోయింది కదండి. ఇప్పుడు టేస్ట్ సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. ఇవన్నీ కూడా ఎక్కువ వాటర్ కంటెంట్ ఉందండి వెజిటబుల్స్లో. చయోటీ కానీ, జర్మన్ టర్నిప్ కానీ. ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి గ్రేవీని వేసేసుకుందాం. కొంచెం గ్రేవీ ఉంది కదండి, దానిలో వాటర్ వేసేసుకొని మిక్స్ చేసి వేసుకుందాం. దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసి మూత పెట్టేసేసుకుంటే ఒక 2 మినిట్స్ బాయిల్ అవనిచ్చి, తర్వాత ఏమైనా గ్రేవీ కావాలి అనుకుంటే థిక్గా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందండి కర్రీ మనకి. గ్రేవీ చాలా బాగుంది కదా. చక్కగా బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము మరీ థిక్గా ఉంది కాబట్టి 1 గ్లాస్ వాటర్ వేసేసుకున్నాను. దీన్ని కూడా మిక్స్ చేసేసుకొని ఆయిల్ మనకి పైకి కనిపించే వరకు బాయిల్ చేసుకోవాలండి. అప్పుడు మన కర్రీ రెడీ అవుతుంది. ఇట్స్ వెరీ సింపుల్ కదా, చాలా బాగుంది. ఇప్పుడు మనము గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. స్టార్టింగే వేయకూడదండి, ఇలా వేసుకుంటే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది మనకి. చూసారు ఎంత బాగుందో. ఇప్పుడు పచ్చి ధనియా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, 1/2 టేబుల్ స్పూన్ వేసాను నేను. ఇది కూడా గ్రేవీ బాగుంటుంది. టేస్ట్ చెప్పాను కదా, కొంచెం స్పైసీగా మసాలాగా ఉండాలి అని అంటే ఎక్కువ మసాలాలు వేసుకోవద్దండి, ఇలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది, గరం మసాలా కాకుండా. చూసారా, మన కర్రీ రెడీ అయిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకుందాం. మన జర్మన్ టర్నిప్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇది ఆల్ ఇన్ వన్ కాంబినేషన్ అండి, దేనిలోకైనా బాగుంటుంది. అంత కమ్మగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా న్యూ డిషెస్ పిల్లలకి అలవాటు చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారా మన కర్రీ, వావ్ సూపర్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్.